వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా అమౌంట్ అయితే పడుతున్నాయి. మీ అందరికీ కూడా ఇప్పటి వరకు ఎకరం వరకు అయితే అమౌంట్ అయితే పడ్డాయి. అలాగే నిన్న పడ్డవారి లిస్టుకు సంబంధించి జిల్లాల వారీగా అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. సో జిల్లాల వారీగా అలా వస్తాయన్నమాట మీ అమౌంట్. సో అలా వచ్చే వరకు కొంచెం ఆలస్యం అవుతుంది. సో కావున అందరికీ కూడా అమౌంట్ అయితే పడనుంది. ఇప్పటికే జిల్లాల వైజ్గా వస్తున్నాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ లిస్టులకు సంబంధించి లెక్కలు కాకుండా ప్రభుత్వం ఇక్కడ ఏం చెప్తుందంటే వందల సంఖ్యలలో వేల సంఖ్యలలో ఉగాది నాటికైతే అమౌంట్ మొత్తం రైతుల ఖాతాలోకి అయితే నగదు జమ చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది. సో కావున రైతులకు అమౌంట్ అయితే పడుకుంటూనే వస్తున్నాయి అన్నమాట. సో ఈరోజు కూడా మీకు లిస్టుల వారీగా అలాగే ఏ జిల్లాల వారీగా ఎంత శాతం అమౌంట్ నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. అలాగే ఇప్పటి వరకు ఈ అమౌంట్కు సంబంధించి కూడా రైతుల ఖాతాలోకి అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. సో నేను ఆల్రెడీ మీకు చెప్పుకుంటూనే వస్తున్నాను, అమౌంట్ అనేది అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో మీ అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. అలాగే ఈరోజు కూడా అమౌంట్ పడ్డవారి లిస్టులకు సంబంధించి కానీ అవ్వచ్చు, అలాగే ఏ ఒక్క రైతుకి అమౌంట్ అయినది పడ్డది, రైతుకు పడ్డ వివరాలకు సంబంధించి కానీ అవ్వచ్చు, ప్రతి ఒక్క లిస్టులకు సంబంధించి అయితే మనం సేకరించడం అయితే జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరైతే పూర్తి వరకు అయితే చూడండి. అమౌంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మన ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఉగాదిలోగా రైతుల ఖాతాలోకి అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే జమ కానుందన్నమాట. సో మీ అందరికీ కూడా ఈ 2-3 రోజుల నుంచెల్లే అమౌంట్ పడుతూనే వస్తున్నాయి అన్నమాట. ఇది మన 30 గుంటల నుంచి వెళ్ళి 1 ఎకరం వరకు అన్నమాట. ఎకరం గల రైతులందరికీ కూడా అమౌంట్ అయితే పడుతూనే వస్తున్నాయి. సో రైతు సోదరులకు తెలియజేయనగేమనగా మీ జిల్లాలో అమౌంట్ అనేది పడ్డదా, మీకు ఎన్ని ఎకరాల పొలం అనేది కలిగి ఉండడం అయితే జరిగింది మీ పేరు మీద, అలాగే ఇప్పటి వరకు రైతు భరోసాకు సంబంధించి కానీ అవ్వచ్చు మీకు బోనస్ అనేది డబ్బులు అనేవి పడినట్లయితే మీది ఏ జిల్లా ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరన్నమాట. సో ఇప్పటి వరకు రైతు భరోసా అమౌంట్ సంబంధించి ప్రభుత్వం ఇక్కడ ఏం చెప్తుందంటే జిల్లాల వైజ్గా మండలాల వారీగా అమౌంట్ అయితే వస్తాయన్నమాట. సో అలా వచ్చే వరకు అయితే ఆలస్యం అవుతుంది. సో ఎకరాల వారీగా లబ్ధి పొందిన రైతులందరికీ కూడా ఇక్కడ ఎకరాల వారీగా లబ్ధి పొందిన రైతుల నిధుల వివరాలు అన్నమాట. సో ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లా కానీ అవ్వచ్చు, వరంగల్లో ఎక్కువ శాతం అమౌంట్ అయితే పడ్డట్టు సమాచారం అన్నమాట. సాగుకు విస్తీర్ణం కానివ్వచ్చు, ఎకరాల వైజ్గా అమౌంట్ అయితే డిస్ట్రిక్ట్స్ వైజ్గా అలా వస్తాయన్నమాట. సో అలా వచ్చే వరకుగా అమౌంట్ అయితే మీ అందరికీ కూడా ఆలస్యం అయితే కానుంది. సో అందరికీ కూడా అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. సో మీ జిల్లాలో ఇప్పటి వరకు రైతు భరోసా అమౌంట్ అనేది పడ్డాయా? ఎకరానికి ఇక్కడ మన ప్రభుత్వం ఇక్కడ ఏం చెప్తుందంటే ఎకరానికి 12,000 రూపాయల చొప్పున సంవత్సరానికి ప్లస్ అదనపు బోనస్ అయితే చెల్లింపులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఇవి మన ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇక్కడ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయించినట్లయితే సమాచారాలు అయితే వచ్చినాయి. సో ఈ ఉగాదిలోగా అందరికీ కూడా ఖాతాలో పడడం జరుగుతుంది.